ఓం గం గణపతయ నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈనాటి రాశి ఫలాలు 16 జూలై 2024 మంగళవారము. ఈరోజు ఈ రాశివారు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ యొక్క ధనము వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. కుటుంబంతోనూ పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది. అది మీ జవసత్వాలను మళ్ళా ఉత్తేజితం చేస్తుంది. మీరు మన్నించి తగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి. మీరు మీ సమయాన్ని కుటుంబంతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు చాలా విచారపడతారు. ఈరోజు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ దగ్గర ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. అలాగే జరిగే అవకాశం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మీ ఈర్ష్యగల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది, నిరాశకు గురి చేస్తుంది. కానీ స్వయంగా చేసుకున్నది కాబట్టి మీరు దీని గురించి ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఇది స్వయంకృత అపరాధం. దీని నుంచి తప్పించుకోవడానికి మీకు మీరే ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం మంచిది. ఈరోజు వీరు చేసుకోవాల్సిన రెమెడీ మేషరాశి వారికి విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి వద్ద కాంస్య పాత్ర సమర్పించండి. ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి 16 జూలై 2024 మంగళవారము చంద్రాబలం ప్రకారం ఈ వృషభ రాశి వారికి చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసిన విధంగా కొంతగా విచారము, అసంతోషం అంటే సంతోషం లేకుండా ఉండడం కూడా అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషాన్ని ఆస్వాదించగలరు. ఈరోజు వైవాహిక జీవితంలో కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవి చూడాల్సి రావచ్చు. మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను తీసుకోగలుగుతారు. ఈరోజు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులు వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ స్నేహితులు వ్యక్తిగత జీవితం గురించి మీకు సలహా ఇస్తారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. తొందరగా పని పూర్తి చేసుకోవడం కోసం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఈరోజు మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఈరోజు ఖచ్చితత్వంతో మీరు ఉంటే గనక అది మీకు మీ కుటుంబానికి చాలా మంచి చేస్తుంది. అప్పుడే మీరు అసలైన సంతోషాన్ని అనుభవించగలుగుతారు. ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ఎవరైతే అనారోగ్యంతో ఉండి హాస్పిటల్స్లో ఉండి బాధపడుతూ ఉంటారో అడ్మిట్ అయిన వారి మీద వీరు దయ చూపించడము, వారికి ఏదైనా సహాయం చేయడం అనేటటువంటిది ఈరోజు చాలా మంచిది. వీరికి ఉన్న దోషాలను తొలగించి వీరి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వృషభ రాశి వారు ఈరోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మంచి అభివృద్ధి కలిగే అవకాశాలు వస్తాయి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి 16 జూలై 2024 మంగళవారం ఈరోజు వీరికి చంద్రాబలం ప్రకారం బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీ యాంత్రిక జీవితంలో మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే కనుక అది మీకు ఈరోజు దొరికే ఆనందకరమైన రోజుగా అవుతుంది.
మీరు బాగా టైర్డ్ అయిపోయినట్లుగా అలసిపోయినట్లుగా భావిస్తే కనుక పిల్లలతో కాలం గడపండి. ఈరోజు మీకు చేత్తో తీసేసినట్లుగా పోతుంది మీ యొక్క టైర్డ్నెస్. వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాలన్నింటినీ పోగొడుతుంది. మీ ఎక్కువగా పిల్లలతో గడుపుతారు ఈరోజు. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగే సూచనలు ఉన్నాయి. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి, లేకపోతే నష్టం తప్పదు. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, మంచి సానుకూల దృక్పథంతో ఉండాలి. కొత్త ప్రాజెక్ట్స్ పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈరోజు వీరు చేసుకోవాల్సిన రెమెడీ మిథున రాశి వారికి ఏదైనా పిండిలో నలుపు మరియు తెలుపు నువ్వుల గింజలు కలపండి మరియు చేపలు తినడానికి మృదువైన చిన్న చిన్న బంతులుగా తయారు చేసి వాటికి ఆహారంగా వేయండి. దీని వలన మీరు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు అనగా 16 జూలై 2024 చంద్రాబలం ప్రకారం వీరికి ఈరోజు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్స్ ఎక్కువ సంతోషదాయకంగా ఉంటాయి మరియు ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. మీకు ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పకుండా మార్పు వస్తుంది. మీరు ఒక పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ జీవితాన్ని ప్రకాశింపజేసుకుంటారు. ఈరోజు వివాదాలు, ఆఫీస్లో ఉండే రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు మీకు ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది మరియు ఆఫీస్లో పనిచేసే వారికి ఈరోజు మీదే రాజ్యంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ యొక్క కార్యాలయ పనులకు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ఈరోజు వివాహం అనేది ఈరోజు మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది. ఈరోజు మీకు ఉండే చెడు అలవాట్లు మారడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడగలదు. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉంటే కనుక అలాంటి వారి నుండి ఏ విధమైన సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. ఈ చెడు అలవాట్లు కాబట్టి వాటి నుంచి దూరం కావాలి. వీరు అనగా కర్కాటక రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ పరమశివుడిని పూజించండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు నీలిరంగు వస్త్రాన్ని ధరిస్తే అదృష్టం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. ఈరోజు ఇంటికి దూరంగా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారి ఖాళీ సమయంలో పార్క్లో కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోట్లో కానీ సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకంగా ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంటే అది శుభ్రమైన ఆహారమా కాదా చెక్ చేసుకొని తినండి. అలా చెక్ చేసుకొని తినడం వల్ల మీ యొక్క మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు మదుపు చేయటం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి అభివృద్ధిదాయకమైనటువంటి ఒక సలహాను మీకు ఇస్తారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ హనుమంతుడికి మల్లెల నూనె, సింధూరం, వెండితో తయారు చేసిన రేకు అందించండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈరోజు అనగా 16 జూలై 2024 మంగళవారం వీరికి చంద్రాబలం ప్రకారం ఈరోజు అనవసరమైన విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండడం మంచిది. ఈరోజు రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని
టీవీ, కంప్యూటర్ చూడడం ద్వారా ఎక్కువగా వృధా చేస్తారు. ఎక్కువ ధనాన్ని ఈరోజు ఖర్చు చేసినందుకు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడవచ్చు. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ ధనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహబంధం పెరుగుతుంది. మీకు ప్రియమైన వారితో వ్యక్తిగత భావనలు, రహస్యాలు పంచుకోవడానికి ఇది సరి అయిన సమయం కాదు. ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించుకోవాలి. అనవసరమైన విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండడం మంచిది మీకు. ఈరోజు వీరు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది. ఈ కన్యారాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, లక్ష్మీ చాలీసాను ప్రార్థన చేయండి. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య అవగాహన పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి 16 జూలై 2024 మంగళవారం ఈరోజు వీరికి చంద్రాబలం ప్రకారము ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కొద్దిగా గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతూ ఉన్నారో వారికి అప్పు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలు పంచుకుంటున్నారని వారు గుర్తిస్తారు. ఈరోజు చిన్న చిన్న విషయాలపై మీ శ్రీమతిని విమర్శించడం మానుకోండి. శ్రీమతి లేదా శ్రీవారిని విమర్శించడం మానుకోవాలి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు తెలుస్తాయి. ఈరోజు ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ, ఒక ఆనందకరమైన జీవితం కోసం వీలైనంత వరకు తెల్లని రంగు బట్టలు ఈరోజు ధరించండి. ఈరోజు వీరికి తెలుపు రంగు వస్త్రాలు కలిసి వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు అనగా 16 జూలై 2024 మంగళవారం చంద్రాబలం ప్రకారం వీరికి పువ్వులు, గాలి, సూర్యరశ్మి, సీతాకొక్క చిలుకలు వంటిది ఈ యొక్క ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. అనుభవజ్ఞులను ఈరోజు కలుస్తారు. వారు మీకు భవిష్యత్ గురించి, ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని సమయాన్ని తనతో పంచుకోగలుగుతారు. మీరు వర్క్ చేసే ప్లేస్లో సీనియర్స్ నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తను మీకు కొంతవరకు చాలా ఒత్తిడి కలిగిస్తుంది. అది మీకు చిరాకు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. ఈరోజు సేవ్ చేసుకోవడం మానండి. ఒక అద్భుతమైన సాయంత్రం గడపగలుగుతారు ఈరోజు బంధువులతో మరియు మిత్రులతో కలిసి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ, మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందటం కోసం ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి 16 జూలై 2024 మంగళవారం వీరికి చంద్రాబలం ప్రకారము తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు మిమ్మల్ని డల్గా ఉండేటట్లుగా చేస్తుంది. మీ యొక్క లక్ష్యం చేరుకున్నారు, మీ స్థిర సంకల్పం నెరవేరింది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఈరోజు మీ కలలు సాకారం అవడం అనేటటువంటిది చూడగలుగుతారు. కాకపోతే దీనిని మీ తలకెక్కించుకోకండి. నమ్మకంగా కష్టపడి పనిచేయడం కొనసాగించండి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తి కలిగిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి.
శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ఈరోజు ధనుసు రాశి వారికి పారదర్శకమైన రంగు మంచిది. ఈరోజు వీరికి చేసుకోవాల్సిన రెమెడీ సంకటమోచన హనుమానాష్టక పఠనం వీరి యొక్క జీవితంలోని సంబంధాలు మెరుగుపరచగలదు. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి 16 జూలై 2024 చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు మీ యొక్క జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావాల్సిన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూడగలుగుతారు. గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనవుతారు. మీ శారీరకంగా ఉండే పటిష్టతకు పనికొచ్చే ఆటలను ఆడుకోవడానికి ఆడి ఆనందించడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎవరైతే అనవసరంగా ఖర్చులు పెడతారో వారి ఖర్చులు నియంత్రించుకొని ఈ రోజు నుంచి పొదుపు చేయడం మొదలు పెట్టాలి. మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే. దాంతోపాటు సెలవుల్లో ఏం చేయాలో ప్లానింగ్కి పనికొస్తాయి. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేకపోతారు. దీనివల్ల మీకు ఇష్టమైన వారు కోపం పొందగలుగుతారు. ఈరోజు యొక్క మకర రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ మీ భాగస్వామికి ఏదైనా పాలరాయితో చేసిన వస్తువును లేదా దానితో చేసిన ఏదైనా స్మృతి చిహ్నాన్ని ఇవ్వండి. ఇది మీ యొక్క జీవితాన్ని పరస్పరం ప్రయోజనకరంగా మరియు సంతృప్తికరంగా మారుస్తుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు పారదర్శకమైన రంగు కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనగా 16 జూలై 2024 మంగళవారం చంద్రబలం ప్రకారం వీరికి ఈరోజు వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలుపెట్టండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నో కారణాలు చూపగలవు. ఈరోజు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉంటుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు పెడతారు. దానివల్ల మీకు మానసిక తృప్తి పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలు తొలగించుకోవడం ద్వారా మీ లక్ష్యాలు చేరుకోగలుగుతారు. ఈరోజు ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ మీ దుస్తులలో ఈరోజు ఆకుపచ్చ రంగు కనిపించేటట్లుగా చూసుకోండి. ఆకుపచ్చని వస్త్రాలను ధరిస్తే మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఈరోజు తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు అనగా 16 జూలై 2024 మంగళవారం చంద్రబలం ప్రకారం వీరికి మీ చుట్టుపక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసేవారికి మీ అభిప్రాయాలు చేరవేస్తే లబ్ధిని పొందగలుగుతారు. మీ అంకిత భావానికి నిజాయితీకి మెప్పు పొందుతారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకా మంచి మాటలను ఈరోజు మీరు విని మంచి అభివృద్ధిని పొందగలుగుతారు, అనుభూతి చెందగలుగుతారు. ఈరోజు ధ్యానం చేయడం వల్ల మీకు మంచి ఉపయోగం కనిపిస్తుంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి గురించి ఈరోజు సమాలోచనలు చేస్తారు. మీ భాగస్వామి మాటలకు మీరు లొంగడం కష్టం. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాంటసీస్ను ఈరోజు నిజం చేసుకోవడం ద్వారా ఎంతో ఆశ్చర్యపడతారు మీ భాగస్వామి. ఈరోజు మీ చుట్టుపక్కల ముఖ్యమైన నిర్ణయాలు ఇచ్చేవారికి మీరు ఆ నిర్ణయాలను మీరు అవసరానికి వాడుకోవడం ద్వారా మీకు జీవితానికి మంచి చేస్తాయి. ఈరోజు వీరు ఈ మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ కేతువు యొక్క నవగ్రహ దోష నివారణ స్తోత్రం, ఫలాస పుష్ప సంఖాసం, తారకాగ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని, కేతు నవగ్రహ స్తోత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈరోజు మీరు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారు రంగు ఈరోజు వీరికి బాగా కలిసి వస్తుంది. ఇవి ఈనాటి రాశి ఫలాలు.